చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తుంది. చూడండి, అప్పుడే వ్యాపారాలు స్టార్ట్ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనము ఏఐఎస్ సెక్రటరీ బిల్డింగ్స్ జడ్జి బంగ్లాల దగ్గర ఉన్నామన్నమాట. అవి నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నారు ఇక్కడ భారీ కార్మికులతో. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఇంకతో ఈ వీడియోలో కంప్లీట్గా మీకోసం చూపిద్దామని వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇది ప్రజెంట్ అయితే మనం కేమీ వాళ్ళు నిర్మిస్తున్న ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి వాళ్ళకి సంబంధించిన బంగ్లాలు అన్నమాట. ఇవి ఇక్కడ నిర్మాణ పనులు సర్వేగా చేస్తున్నాయి. వాటికి కావాల్సిన వాళ్ళు సెకండ్ ఫ్లోర్ నిర్మించడానికి మొత్తం వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారనమాట. ప్లాస్టింగ్ వర్క్ ఇవి ఇక్కడ ప్రజెంట్ అయితే పిల్లర్ అప్పుడు ఒక ఫ్లోర్ వరకు నిర్మించారు కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ కొన్నిటి వాటికి నిర్మిస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ అయిపోయిన వాటికి వాళ్ళు బ్రిక్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇవి మీరు క్లియర్గా చూడవచ్చు అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్కి పిల్లర్ వేస్తున్నారు. ఇప్పుడు ఇది మొత్తం చూడండి, మొత్తం వాళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు అన్నట్టు. ఇవి కానీ కంప్లీట్ అయిపోతే మనకు కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి, అప్పుడే వాళ్ళ కార్మికుల కోసం మార్కెట్ కూడా ఓపెన్ చేశారు. మొత్తం వ్యాపారాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చి బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు మొత్తం. అంటే ఇక్కడ చాలామంది వేల మంది కార్మికులు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడ సేల్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇది చూడండి, ఇది సెకండ్ ఫ్లోర్ నిర్మాణ పిల్లర్ కోసం ఇది సెటప్ చేస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి, కొన్నిటికి వచ్చి సెకండ్ ఫ్లోర్ దాకా అయిపోయినాయి. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ కోసం అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటుందన్నమాట. ఇవి బంగ్లాస్ ఇవి దాదాపు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా. ఇది ఇక్కడి నుంచి కూడా మనం హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నాయి కదా, పిల్లర్స్ వేశారు, ఏం లేదు. ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ వేశారు, మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి ఏమో వేస్తున్నారు చూడండి. సో మన అమరావతిలో వర్క్స్ చాలా వేగం జెట్ స్పీడ్లో సాగుతున్నాయి. అసలు ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారన్నమాట. చూడండి, అక్కడ పైన ఒక వ్యక్తి కూడా ఉన్నాడన్నమాట. సెకండ్ ఫ్లోర్ పిల్లర్ కోసం సెటప్ చేస్తున్నారు, కాంక్రీట్ వర్క్ కోసము. చూడండి, వాళ్ళకి కావాలి ఎక్విప్మెంట్స్ భారీ. మనకు రాబోయే కొద్ది కాలంలో అమరావతి చాలా వేగంగా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఒక రూపురేఖలు అనేది సరిదిద్దుకోబోతుంది మన అమరావతి పనులు. ఇక్కడ అన్ని బ్రిక్స్ అనమాట, కేమీ వాళ్ళు నిర్మించేది. సో బంగ్లాస్ అనేది ఈ మోడల్లో వస్తాయన్నమాట. ఇక్కడ షెడ్లు నిర్మిస్తున్నారనమాట. జేసీబీలు కూడా ఉన్నాయి చూడ, వర్కర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవి బంగ్లాలు ఇలా వస్తాయన్నమాట. ఇవి కంప్లీట్గా ఈ టైప్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి మొత్తం. ఎంత హడాబడి జరుగుతుందంటే అమరావతి ఒకప్పుడు ఏ నిర్మూషంగా ఉండేది, ఇప్పుడైతే ఎక్కడ పట్టిన పనులు జరగడం వల్ల ఎక్కడ అమరావతి మొత్తం మనుషులు కనిపిస్తున్నారు. ఇప్పుడు కార్మికులంతా ఎక్కడ పట్టినా అక్కడ వర్కులు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట మన అమరావతి. సో వాటి కోసం ఇది సిమెంట్, ఈ ఇసుక అనమాట. వాళ్ళు కాంక్రీట్ ఇసుక కావడానికి చిన్న వాటి రెడ్ మిక్స్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వచ్చి మనకు జడ్జి బంగ్లాస్ వర్క్ అనమాట. ఇక్కడ కూడా శరవేగంగా సాగుతున్నాయి మొత్తం ఈ సైడ్ అనమాట. జడ్జి బంగ్లాస్కి సంబంధించిన వాళ్ళు ఇవి చూడండి. సెకండ్ ఫ్లోర్ ఈ బిగ్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. మనకి ఈ వర్క్ వచ్చి హైకోర్టు వెళ్ళే దారిలో ఉంటుంది ఎదురుగా. ఇక్కడ వాటరు ఎలా అంటే అలా పోకుండా వాళ్ళకి వాళ్ళు వాటర్ కోసం ఇటు చూస్తున్నారు, పంపిస్తున్నారు అన్నమాట. బయటకు పోయేదానికి కాలువ తీస్తున్నారు రోడ్డుకి ఇరువైపులా. చెట్లు కూడా నాటేస్తున్నారు ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ వర్క్ కంప్లీట్గా అయ్యేదానికి చెట్లు కూడా చాలా పెద్దవి అవుతాయి కదా. ఇది హైకోర్టుకి వెళ్ళే రూట్ అనమాట. ఆ పక్క ఈ పక్క చూడండి చెట్లు. సో వాళ్ళు
సో వాళ్ళు అయితే భోజనం అయితే చేస్తున్నారనమాట. సో మన అమరావతి కన్ను వెరిగిన రీతిలో రూపుదిద్దుకోబోతుంది. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.